ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం శని ప్రార్థన, దేహి మే బుద్ధి వైశిష్టం. భగవంతుడా, శని భగవానుడా, నువ్వు బాగలేనప్పుడు మేము పూజించడం కాదయ్యా, నువ్వు బాగున్నప్పుడు కూడా మేము మిమ్మల్ని పూజిస్తాం. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవజేవ జగత్పతి అని ఆ శని భగవాన్ని స్తోత్రించండి, స్తుతించండి, ఆనందపడతాడు ఆ శని భగవానుడు. నల్ల నువ్వులతో ఒక ఉండ చేసి ఆ నల్ల క్లాత్లో దాన్ని 9 సార్లు నల్లదారంతో ముడివేసి ఒక కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు తీసి అందులో ఒక ముడి, ఇందులో ఒక ముడి పెట్టి మీ దేవాలయం దగ్గర, ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహాల దగ్గర ప్రతి శనివారం నూనెతో వెలిగించండి. మీ దోషాలన్నీ తొలగి, వ్యాధులన్నీ తొలగి ఆనందంగా అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. సమయం ఎంత బాగుందో అదే సమయంలో భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి సూర్యుడికి రాగి చొమ్ము తీసుకోండి, నీళ్ళలో ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేత్తో నీళ్ళు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలండి. సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి స్వామివారికి వెయ్యండి, నీళ్లు వదలండి. గురుగారు, మరి మాకు శీఘ్రంగా ఇంకో కొంచెం ఫలితం ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు అతి శక్తివంతమైనటువంటి మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళిమాల ఒక 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు సిద్ధంగా ఉంది. ఇంకా మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. అపాయింట్మెంట్ కావాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మిమ్మల్నే సంప్రదిస్తామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు.